ప్రపంచంలో నియంతృత్వ పాలనకు కేరాఫ్గా ఉన్న ఉత్తర కొరియాకు సంబంధించిన ఓ వార్తపై ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉత్తర కొరియాకు కిమ్ జాంగ్ ఉన్ తరువాత ఎవరు అనే ప్రశ్నకు ఇంచుమించుగా సమాధానం దొరుకుతుంది. అతని తరువాత అతని కుమార్తె జుయోననా అనే పాలనా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జుయోను మరోసారి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కిమ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ భౌతికాయాలను భద్రపరిచిన పవిత్రమైన కుంసాసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను కుమార్తెతో కలిసి సందర్శించారు. అయితే కిమ్ కూతురు జుయో ఈ ప్యాలెస్ను సందర్శించడం ఇదే మొదటిసారి కావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆ దేశానికి నెక్స్ట్ అధ్యక్షురాలు ఆమెనే అన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా KCNA విడుదల చేసిన ఫోటోల్లో కిమ్ కుటుంబం ప్రధాన వరుసలో నిలబడి నివాళులర్పించింది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రీసోల్ జూ మధ్యలో కుమార్తె జుయే నిలబడి ఉన్నారు. సాధారణంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన వారు ఉండే మధ్యస్థానాన్ని తన కుమార్తెకు కేటాయించడం ద్వారా కిమ్ ఆమెను తన వారసురాలుగా సూచనప్రాయంగా ప్రకటిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం రాత్రి ప్యాంగ్యాంగ్లో జరిగిన నూతన సంవత్సర ప్రదర్శనలో కూడా జుయో సందడి చేసింది. తన తండ్రి ధరించిన శైలిలోనే నల్లటి లెదర్ కోట్ ధరించి ఆయన పక్కనే కూర్చుంది. కౌంట్డౌన్ ముగిసిన తర్వాత కిమ్ బుగ్గపై ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలిపింది జియో. ఈ వేడుకలో ఆమె పిల్లలను హత్తుకోవటం, ప్రజలకు అభివాదం చేయటం వంటి దృశ్యాలు ఆమెకు పెరుగుతున్న క్రేజ్ బహిర్గతం చేస్తున్నాయి.